ఈ రోజు కథ కన్నుల భాష రచించిన వారు వనజ గారు. అందమైన ప్రేమ కథ. తల్లిదండ్రుల సంపూర్ణ అనురాగం, ప్రేమలతో పెరిగిన అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ ఎలా మొదలైంది? తల్లిదండ్రుల క్రమశిక్షణలో పెరిగిన ఇద్దరు వాళ్ళ ప్రేమను గుర్తిస్తారా, లేక తల్లిదండ్రుల మనసు బాధపడతామేమో అన్న సందేహంతో దూరంగా ఉంటారు. అమ్మాయి అబ్బాయిల కన్నుల భాషలో ఎప్పటికీ వారి మనసుకు అర్థమవుతుందో వేచి చూడాలి. ఇక కథలోకి వెళ్తే, అందమైన విశాఖపట్నం సాగర తీరం చీకటిని తరిమి ఉదయభానుడు మొత్తైదువ నుదుటిన తిలకంలో ప్రకాశిస్తున్నాడు. అదే విశాఖపట్నంలోని ఒక అందమైన కాలనీ. తెల్లవారింది అని సూచనగా అందమైన రంగవల్లికలతో, వంటగదిలో కుక్కెర్ల మూతలతో హడావిడిగా ఉంది. ఆ కాలనీలో పొదరిల్లులా ఉన్న ఒక ఇంట్లో బెడ్రూమ్ తలుపులు గట్టిగా బాధతో పిలుస్తున్నారు మన రవలి గారు. ఈ లోకంతో తనకి ఏమీ సంబంధం లేనట్టు ఊహాలోకంలో విహరిస్తూ ఉన్న 24 ఏళ్ల అబ్బాయి ఆశ్రిత్ తన విహారానికి అంతరాయం ఏర్పడి కళ్ళు తెరిచి తను ఎక్కడున్నది తెలియని స్థితిలో మళ్ళీ ఒకసారి కళ్ళు మూసి తెరిచాడు. ఆగకుండా వినపడుతున్న తలుపు చప్పుడికి గబగబా డోర్ ఓపెన్ చేసి ఎదురుగా కోపంగా చూస్తూ ఉన్న తల్లిని చూసి తన కర్తవ్యం గుర్తుకు వచ్చిన వాడల్లే క్షమించమన్నట్టు తన చెవులు పట్టుకున్నాడు. జస్ట్ 10 నిమిషాలు అమ్మా, ఫ్రెష్ అయి వచ్చేస్తా అని చెప్పి రూమ్ డోర్ మూసి ఫ్రెష్ అవ్వటానికి బాత్రూమ్కి వెళ్ళాడు. చెప్పినట్టు 10 నిమిషాల్లోనే రెడీ అయిపోయి తల్లి దగ్గరికి వచ్చి, సారీ అమ్మా, రాత్రి లేటుగా నిద్రపోయాను, మెలకువ రాలేదు అని తన తప్పుకి కారణం చెప్పాడు. సరేలే, మనకు రోజే ఉండేదేగా అని ఒక నెట్టూర్పు విడిచి కొడుక్కి టిఫిన్ వడ్డించి తాను తిన్నారు. ఇప్పుడు చెప్పమ్మా, ఇవాళ నాకు ఏదో ముఖ్యమైన పని చెబుతానన్నా అని తల్లి వంక చూశాడు జవాబు కోసం. చెబుతా గాని ఇంతకీ నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? స్టడీస్ అయ్యాయి, జాబ్ కూడా వచ్చింది, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? పెళ్లి చేసుకుంటావా? సంబంధాలు చూడనా, లేక ఎవరైనా ఉన్నారా నీ మనసులో అని సోటిగా ప్రశ్నించారు. ఆశ్రిత్ నోరు తెరుచుకొని అలా చూస్తూ ఉండిపోయాడు. వాళ్ళ అమ్మని వెర్రి చూపులు చూస్తున్న కొడుకు నెత్తిన ఒకటి మొట్టి, నేను ఏమన్నానని అలా వెర్రి చూపులు చూస్తున్నావు అన్నారు. ఆశ్రిత్ దెబ్బకు తల విదిల్చి, అమ్మా నువ్వేనా ఇలా మాట్లాడేది? అప్పుడు నాకు పెళ్ళింటి, నేను జస్ట్ నా స్టడీస్ కంప్లీట్ చేశాను, జస్ట్ జాబ్ వచ్చింది, ఇంకా జాయిన్ కూడా అవ్వలేదు, అప్పుడే పెళ్ళింటమ్మా. అయినా ఎప్పుడు చదువు, డిసిప్లిన్, పద్ధతిగా ఉండాలని నువ్వు ఒక్కసారిగా పెళ్లి ప్రేమ అంటే వింతగా ఉందమ్మా. ఏం చేయండిరా, మీ నాన్నగారు ఉద్యోగం పేరుతో మనకు దూరంగా ఉన్నారు. అంతా ఒక దగ్గరే ఉందామంటే ఆ పల్లెటూరులో నీకు సరైన కాలేజీ ఉండదని నన్ను నిన్న ఇక్కడ ఉంచారు. ఈ 10 ఏళ్లలో ఆయన సంవత్సరానికి ఒక 2-3 సార్లు వచ్చారు. ఎక్కడ లీవ్ పెడితే తన స్కూల్ పిల్లలు ఇబ్బంది పడాల్సి వస్తుందని లీవ్ పెట్టడం మానేశారు. అందుకే నీ పూర్తి బాధ్యత నా మీద పడింది. టీనేజ్లో ఉన్న కొడుకు దారి తప్పకుండా జాగ్రత్తగా కాపాడేందుకు నీకు డిసిప్లిన్ని, పద్ధతిగా ఉండాలని, అమ్మాయిలని గౌరవంగా చూడాలని చెప్పేదాన్ని. అంతేకాని నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు. మీ నాన్నగారు నా మీద నమ్మకంతో నీ బాధ్యత నాకు అప్పగించారు. అది 100% పూర్తి చేయడానికి నేను నీతో కాస్త కఠినంగా ఉండాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ నాన్న అని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. రవలి, అదేంటమ్మా అలా అంటావు? నువ్వు నాన్నగారు ఏం చేసినా నా మంచికే కానీ నన్ను బాధ పెట్టాలని కాదుగా అని వాళ్ళ అమ్మని హత్తుకున్నాడు. నువ్వు కూడా నేను ఏది చెప్పినా అర్థం చేసుకున్నావు. ఇదంతా నీ గొప్పతనమే నాన్న అని ప్రేమగా కొడుకుని చూసుకొని మురిస్తున్నారు. అబ్బాయిని చూసాం, మరి మన అమ్మాయిని కూడా పరిచయం చేసుకుందామా? అయితే పదండి. విశాఖపట్నంలోనే మరో అందమైన కాలనీలో శాంతి గారు వంటగదిలో తన పని పూర్తి చేసుకుని బ్రేక్ఫాస్ట్ డైనింగ్ టేబుల్ పైన సర్ది ఎదురు చూస్తూ ఉన్నారు. ఏంటి ఇంకా వీళ్ళు రావటం లేదు? రోజు ఈ టైంకి వచ్చేస్తారుగా అని కూతురు రూమ్ వైపు, భర్త రూమ్ వైపు చూస్తున్నారు. ప్రసాద్ గారు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని, ఏంటి ఇంకా నా బంగారు తల్లి రాలేదు? అదే నేను చూస్తున్నానండి, ఉండండి చూసి వస్తా అని కొంచెం ముందుకు వెళ్ళగానే సరిగ్గా అప్పుడే తన రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని వస్తున్న కూతుర్ని చూసి, అమ్మ సాన్వి, ఏంటి ఎప్పుడు లేనిది ఇవాళ లేట్? అదే అమ్మ, బుక్ చదువుతున్నా, టైం చూసుకోలేదు, సారీ. అరే ఇప్పుడు సారీ ఎందుకు చీటి తల్లి? ఎప్పుడు టైం కుండే నువ్వు లేట్ అయ్యేసరికి ఏమిటా అని చూస్తుంది మీ అమ్మ. అంతేరా, సరే రా తల్లి, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఓకే డాడీ అని తను కూర్చొని తల్లికి తండ్రికి వడ్డించి తాను వడ్డించుకుంది. సాన్వి చదివైపోయి జాబ్ వచ్చేసాక కూడా ఇంకా చదివా? జాబ్ జాయిన్ అయ్యే లోపున కాస్త రెస్ట్ తీసుకోవచ్చుగా. రెస్ట్ తీసుకునేంత నేనేమి కష్టపడుతున్నా? అమ్మా అన్ని పనులు నువ్వే చేస్తున్నావు, నాకు అన్ని పనులు నేర్పించావు, ఆయన నన్ను అసలు ఏమి చేయలేవు.
మరెందుకమ్మా అన్నీ నాకు నేర్పావు? చిన్ని తల్లి, నీకు తెలియాలి కాబట్టి పనులు నేర్పాను, కానీ నీ చేత మేము చేయించుకోవడానికి కాదమ్మా. నువ్వు ఎప్పుడూ ఇలానే అంటావు అని బొంగమూతి పెట్టుకుంది. సాన్వి అది చూసి ప్రసాద్ గారి నవ్వి టిఫిన్ పూర్తి చేసి శాంతి గారు ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి బయలుదేరారు. అమ్మా సాన్వి, కాలేజ్కి వెళ్ళాలన్నావు, నన్ను రమ్మంటావా? ఇట్స్ ఓకే డాడీ, నేను వెళ్తా. నా ఫ్రెండ్ ప్రణవి వస్తుంది, ఇద్దరు నా స్కూటీలో వెళ్ళి వస్తాము. సరే తల్లి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. బాయ్ శాంతి. సాన్వి స్కూటీ డ్రైవ్ చేస్తూ ప్రణవితో, ప్రణు ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదే, కాలేజ్ అయిపోయింది కదా. అయితే ఏమైంది? మన ఇద్దరికి మంచి కంపెనీలో జాబ్ కూడా వచ్చింది. ఇంకా ఏంటి బాధ? ఓ అర్థమైంది, మా బ్రోని కలవడం కుదరదనా నీ బాధ? అవునే, కాలేజ్లో రోజు కలిసేవాళ్ళం, కానీ ఇప్పుడు వీలవ్వదుగా. అయినా రోజేం మాట్లాడుకుంటారే అంతంతసేపు? మీ అమ్మతో కానీ మీ నాన్నగారితో కానీ ఇంతవరకు ఎప్పుడైనా ఆ కిరణ్తో మాట్లాడినట్టు మాట్లాడావా? ఎందుకే ఇంట్లో ఉన్న వాళ్ళకంటే బయట వాళ్ళకు అంత ఇంపార్టెన్స్ ఇస్తావో? ఓఫ్, నీకు చెప్పినా అర్థం కాదు. రేపు ఎవడైనా నీకు సరైన వాడు తగిలినప్పుడు తెలుస్తుంది నా బాధ. అంతవరకు నీకు ఎవరేమి చెప్పినా అర్థం కాదు. సరేలే, కాలేజ్ వచ్చింది, వెళ్ళి నీ పని చూడు. నేను కిరణ్ని కలిసి వస్తాం. బాయ్. ఓకే, నా వర్క్ అయ్యాక కాల్ చేస్తా. బైక్ దగ్గరికి వచ్చేసాయి. సరే, జాగ్రత్త అంటూ ప్రణవి కిరణ్ని కలవటానికి వెళ్ళిపోయింది. ఆఫీస్ రూమ్ వైపుకు వెళ్తున్న సాన్విని పిలిచింది. సాన్వి ఫ్రెండ్ రీతు. హాయ్ సాన్వి, ఎలా ఉన్నావు? ఫైన్ రీతు, నువ్వెలా ఉన్నావు? ఫైన్. ఇద్దరే నడుచుకుంటూ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళ సర్టిఫికెట్స్ వర్క్ ఫినిష్ చేసుకుని బయటకు వచ్చారు. నెక్స్ట్ ఏంటి రీతు? ఏముంది, ఎలానో జాబ్ ఆలోచన లేదు. అమ్మ పెళ్లి చేసుకో అంటుంది. సో కుదిరితే పెళ్లి చేసుకుని వచ్చిన వాడిని నా మెంటల్తో టార్చర్ చేయటమే. ఆ మాటకి సాన్వి నవ్వి, సరేనే బాయ్, పెళ్ళికి పిలవటం మర్చిపోకు. ఓకే సాన్వి, బాయ్ అని రీతు వెళ్ళిపోయింది. సాన్వి బైక్ దగ్గరికి వచ్చి ప్రణవికి కాల్ చేసింది. ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చిక్కా కనిపించి అక్కడే చెట్టు కిందన్న బెంచ్ పై కూర్చొని ఫోన్ చూసుకుంది. అమ్మా, నేను ఒకసారి కాలేజీకి వెళ్ళొస్తా అన్నాడు ఆశ్రిత్. సరేనన్నా, జాగ్రత్తగా వెళ్ళిరా అన్నారే రవలి గారు. ఆశ్రిత్ కాలేజ్లోకి ఎంటర్ అవ్వగానే తన ఫ్రెండ్స్ చెయ్యూపుతో హాయ్ చెప్పారు. హాయ్ రా, మీరు అప్పుడే వచ్చేసారా? మీ వర్క్ అయిపోయిందా? హా, అయిపోయిందిరా. నీదే లేట్? నేనే లేటా? సరే ఉండండి, నేను వెళ్ళి వర్క్ చూసుకొని వచ్చేస్తా. ఓకే, వెళ్ళిరా, మాకు పెద్దగా ఊడపడిచే పనులేమీ లేవు అని ఫ్రెండ్స్ అంతా నవ్వారు. ఆశ్రిత్ ఆఫీస్లో వర్క్ ఫినిష్ చేసుకుని ఫ్రెండ్స్ కోసం చూస్తే ఎవరూ కనిపించలేదు. ఇదేంటి ఇక్కడే ఉంటామనన్నారు, ఎక్కడికి వెళ్ళారు అని కాల్ చేశాడు. కాల్ ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో దూరంగా చెట్టు కింద బెంచ్ అక్కడే ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. మార్నింగ్ వాళ్ళ అమ్మ మాటలు గుర్తుకు వచ్చి నవ్వుకుంటూ అక్కడికి కాస్త దూరంగా బెంచ్ మీద కూర్చుని ఉన్న సాన్విని చూసి రెప్ప వేయడం మర్చిపోయి అలానే చూస్తూ ఉండిపోయాడు. అలా ఓ 10 నిమిషాలు గడిచేటప్పటికి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఆశ్రిత్ చూస్తున్న వైపు చూసి షాక్ అయి ఆశ్రిత్ని కదిపారు. ఒరే, మనం చూస్తుంది మన ఆశ్రిత్నేనా? ఇది నిజమేనా? ఎప్పుడు ఏ అమ్మాయి వంక చూడని వాడు ఇవాళ ఒక అమ్మాయిని రెప్ప వేయకుండా అలానే చూస్తుండిపోయాడు అన్నాడు గౌతమ్. అవునరా, ఇది నిజంగా 8వ వింతే అన్నాడు సురేష్. ఆశ్రిత్ వాళ్ళని చూసి కంగారు పడి, మీరెప్పుడు వచ్చారా? ఆయన ఎక్కడికి వెళ్ళారు? కాల్ చేసినా రెస్పాన్స్ లేదు అన్నాడు కంగారి కప్పిపుచ్చుకుంటూ. కవరింగ్ చాలులేరా, ఏంటి విషయం? ఎప్పుడు లేనిది అబ్బాయి గారు అమ్మాయి వైపు చూస్తున్నారు. హా, ఏంటి కదా అని ఆట పట్టించారు. అదేమీ లేదురా, ఏదో క్యాజువల్గా చూసా అంతే అన్నాడు ఆశ్రిత్. అంటే క్యాజువల్గా 10 నిమిషాల అమ్మాయిని చూశాను అంటావు అంతేగా అన్నాడు గౌతమ్. అంటే ఆ అమ్మాయిని ఎప్పుడు మన కాలేజీలో చూడలేదు, అందుకే అంతసేపు చూసానేమో అన్నాడు ఆశ్రిత్. అంతే, ఒక్కసారిగా అంతా. ఏంటి, మన కాలేజీలో ఎప్పుడూ చూడలేదా అని అరిచారు. అబ్బా, ఏంట్రా, ఏదో పెద్ద విషయం అన్నట్టు అలా అరుస్తారు. ఎవరో న్యూ జాయినింగ్ అనుకుంటా, అంతేగా అన్నాడు. ఒరే ముద్దపప్పు, నువ్వు మరీ ఇంత కందిపప్పు అని అనుకోలేదురా. ఆ అమ్మాయి సాన్వి, మన క్లాస్మేట్ అని సురేష్ గౌతమ్ ఒకేసారి అరిచారు. ఓ అవునా అని చాలా క్యాజువల్గా అని, సర్లేండి, నేను ఎప్పుడూ అంతగా చూడలేదుగా, అందుకే న్యూ జాయినింగ్ అనుకున్నాను. నెక్స్ట్ ఏంటి మీ ప్రోగ్రామ్? ఏదైనా ప్లాన్ చేశారా అన్నాడు ఆశ్రిత్. ప్లాన్స్ ఏమీ లేవురా, వీలైతే రేపు షాపింగ్కి వెళ్ళాలి, కాస్త నువ్వు రారా అన్నారు. మీ షాపింగ్కి నేనెందుకురా? ఎందుకంటావేంట్రా, మా బట్టలు ఎప్పుడైనా సరిగ్గా చూసావా నువ్వు? ఫ్యాషన్ పేరు చెప్పి బెగ్గర్స్కి మాకు తేడా లేకుండా చేసుకున్నాం. ఇప్పుడు ఈ బట్టలతో జాబ్కి వస్తే
వాచ్మెన్ మమ్మల్ని తరిమి తరిమి కొడతారా, అందుకే నువ్వు రేపు మా షాపింగ్లో హెల్ప్ చేయాలి, ప్లీజ్ కాదనకిరా అని గడ్డం చెవులు పట్టుకుని ప్రతిమలారారు. సురేష్ గౌతమ్ సరే సరే నేను వస్తాలేరా అని ఒప్పుకున్నాడు. ఆశ్రిత్ థ్యాంక్స్ రా, ఓకే రేపు కలుద్దామని ఎవరికి వారు ఇంటికి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్కి షాపింగ్కి వస్తా అని మాట ఇచ్చి ఇంటికి రిటర్న్ అయ్యాడు ఆశ్రిత్. ప్రణవి కోసం వెయిట్ చేస్తూ ఫోన్ చూసుకుంటున్న శాన్వికి మనసంతా అలజడిగా అనిపించింది. చుట్టూ చూస్తూ ఉండగా దూరంగా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ నవ్వుతూ ఉన్న ఆశ్రిత్ కనపడ్డాడు. శాన్వికి ఆశ్రిత్ నవ్వు నచ్చుతుంది. అలా చూస్తున్నప్పుడు తన చేతిలో ఫోన్ రింగ్ అవ్వటంతో ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో అమ్మా చెప్పు. శాన్వి వెళ్ళిన పని అయిపోయిందా? అయిపోయిందమ్మా, ప్రణవి కోసం వెయిట్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్ని కలవటానికి వెళ్ళింది. శాంతి గారు సరే తల్లి త్వరగా వచ్చేయండి, ఎండ ఎక్కువగా ఉంది. శాన్వి ఓకే అమ్మా బాయ్ అని ఫోన్ కట్ చేసింది. ప్రణవికి కాల్ చేసింది. లాస్ట్ రింగ్కి కాల్ లిఫ్ట్ చేసిన ప్రణవిని బాగా తిట్టి త్వరగా రమ్మని ఫోన్ పెట్టేసింది. శాన్వి స్కూటీ స్టార్ట్ చేసి చూస్తుండగా ప్రణవి వచ్చి స్కూటీ బ్యాక్ సైడ్ కూర్చుంది. ప్రణవి సారీ శాన్వి, కిరణ్ రేపు బెంగళూరు వెళ్ళిపోతాడే, అందుకే కాస్త లేట్ అయింది, కోపం తెచ్చుకోకే ప్లీజ్. శాన్వి నువ్వు ఎన్ని చెప్పినా కిరణ్ విషయంలో నేను ఎక్స్క్యూజ్ చేయలేను, ఇక ఈ టాపిక్ ఎక్కడితో ఆపై. ప్రణవికి చేసేది ఏమీ లేక సైలెంట్గా కూర్చొని ఉంది. శాన్వి ప్రణవిని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. అది చూసిన ప్రణవికి బాధగా అనిపించింది. నీకు నిజమైన ప్రేమ ఎదురైనప్పుడే నా బాధ అర్థమవుతుంది అనుకుంది. ప్రణవిని డ్రాప్ చేసిన తర్వాత తనతో మాట్లాడకుండా వచ్చినందుకు శాన్వికి మనసంతా బాధగా అనిపించింది. ఇంటికి వచ్చి స్కూటీ పార్క్ చేసి డల్గా సోఫాలో కులపడింది. శాంతి గారు అది చూసి ఏమ్మా అలా ఉన్నా, ఈ మంచినీళ్ళు తాగు అని గ్లాస్ అందించారు. శాన్వి ఏమీ లేదమ్మా, ఎండ వల్ల అలా ఉన్నాను, ఫ్రెష్ అయి వస్తాం, భోజనం చేద్దాం. శాంతి గారు సరే త్వరగా రా అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అన్నీ సరిగ్గా ఉన్నాయా అని చూశారు. శాన్వి రాగానే ఇద్దరు భోజనం కంప్లీట్ చేసి రిలాక్స్ అయ్యారు. ఇంటికి వచ్చిన ఆశ్రిత్ లంచ్ చేసి బుక్స్ రిఫర్ చేసుకుంటున్నాడు. అశ్రీ అన్న వాళ్ళ అమ్మ పిలుపుకు బుక్ క్లోజ్ చేసి ఆశ్రిత్ వస్తున్నా అమ్మా అని హాల్లో కూర్చొని ఉన్న వాళ్ళ అమ్మ పక్కన కూర్చొని ఏంటమ్మా పిలిచావు అని. రవలి గారు నాన్నగారు నిన్ను బట్టలు కొనుక్కోమని చెప్పారు, ఇంకా ఏమేమి కావాలో కొనుక్కో అన్నారు. ఆశ్రిత్ ఇప్పుడు ఎందుకమ్మా, నాకు ఆల్రెడీ చాలా ఉన్నాయిగా, మళ్ళీ ఎందుకు? రవలి గారు కొత్తగా జాబ్కి వెళ్తావు, అవసరం ఉంటాయిగా, కొనుక్కో నాన్న. ఆశ్రిత్ సరే అమ్మా, యాక్చువల్గా మా ఫ్రెండ్స్ రేపు నన్ను షాపింగ్కి హెల్ప్ అడిగారు, అయితే వాళ్ళతో వెళ్ళినప్పుడు కొనుక్కుంటాను అన్నాడు. రవలి గారు సరే నీకు కాఫీ కలుపుకొని తెస్తా అని కిచెన్లోకి వెళ్ళారు. శాంతి గారు శాన్వి నువ్వు ఎల్లుండి కదా జాబ్ జాయిన్ అయ్యేది. శాన్వి అవునమ్మా. శాంతి గారు అయితే రేపు షాపింగ్కి వెళ్ళి నీకు ఏమేమి కావాలో కొనుక్కో. శాన్వి అమ్మో షాపింగా, నా వల్ల కాదు, నాకు ఏం కావాలన్నా నువ్వేగా కొంటావు, ఇవాళేంటి నన్ను కొనుక్కో అంటున్నావు, అయినా ఇప్పుడు నాకు ఇంకేం కావాలి, అన్నీ ఉన్నాయిగా. శాంతి గారు కొత్తగా జాబ్కి వెళ్తావు, కాలేజ్కి వెళ్ళినట్టు వెళ్ళలేవుగా, అందుకే డ్రెస్లు ఇంకా ఏం కావాలో కొనుక్కో. ప్రణవి నువ్వు కలిసి వెళ్ళండి. శాన్వి ఓకే అమ్మా, నేను ప్రణవికి కాల్ చేసి చెప్తాను, తనిక్కడ వస్తుందేమో అడుగుతాను. రూమ్లోకి వచ్చిన శాన్వి ఫోన్ తీసుకొని ఆలోచిస్తుంది. నేను ప్రణవికి బాయ్ కూడా చెప్పకుండా వచ్చేసాను కదా, తను చాలా బాధపడుతుందేమో, ముందు తనకి ఒకసారి కాల్ చేసి సారీ చెప్పి షాపింగ్ గురించి అడగాలి. శాన్వి ఫోన్ తీసి ప్రణవికి కాల్ చేసింది. ఫోన్ రింగ్ అయిన వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది ప్రణవి. ప్రణవి ఏంటి మేడం కోపం తగ్గిందా? శాన్వి నీ మీద కోపం అంటే నాకెందుకో బాధగా అనిపించి అలా సైలెంట్గా వచ్చేసాను. సారీ ఏమనుకోకు. ప్రణవి నేనేమనుకుంటాను, నీ గురించి నాకు తెలియదా, నీకు కోపమంతా పైపైనే అని ఏంటి కాల్ చేశావు, నీ కోపం అప్పుడే ఇంత త్వరగా పోతుందని నేను అనుకోలేదు. శాన్వి అది అమ్మ షాపింగ్కి వెళ్ళమంటుంది, జాబ్కి జాయిన్ అవుతున్నావు కదా, అవసరమైనవి ఏమైనా ఉంటే వెళ్ళి కొనుక్కో అని అంది. నువ్వు వస్తే రేపు మనం షాపింగ్కి వెళ్దాం. ప్రణవి సరే అయితే అలాగే వెళ్దాం, నేను అమ్మకు ఒక మాట చెప్తాను. శాన్వి ఇప్పుడు చెప్పు ఏంటి కబుర్లు, ఏమంటున్నాడు మీ కిరణ్? ప్రణవి ఏం లేదు, జాబ్కి బెంగళూరు వెళ్ళిపోతున్నాడు కదా, అక్కడికి వెళ్ళాక జాబ్లో సెటిల్ అయ్యి అడ్జస్ట్ అయ్యాక రూమ్ తీసుకొని 6 monthsలో అన్నీ సెట్ చేసుకున్నాక వాళ్ళ అమ్మతో పెళ్లి గురించి మాట్లాడదాం అని అంటున్నాడు.
వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ మా పెళ్ళికి ఒప్పుకున్నారు. నేను అమ్మకు చెప్పాను. నాన్నకి అమ్మ చెప్తానని చెప్పింది. అన్ని సక్రమంగా జరిగితే 6 నెలల్లో నా పెళ్ళి. సాన్వి: వావ్, నిజంగానా? నిజంగా చాలా గుడ్ న్యూస్. అంటే ఖచ్చితంగా రేపు పార్టీ చేసుకోవాల్సిందే. సరే, అమ్మ పిలుస్తుంది, నేను మళ్ళీ మాట్లాడతా. బాయ్. ఆశ్రిత్ వాళ్ళ ఫ్రెండ్స్ షాపింగ్ మాల్కి వచ్చారు. మెన్స్ సెక్షన్ వైపు వెళ్ళి ఆశ్రిత్ సేల్స్ మ్యాన్తో ఫార్మల్ షర్ట్స్ చూపించమని చెప్పాడు. సాన్వి, ప్రణవి కూడా అదే షాపింగ్ మాల్కి వచ్చారు. లేడీస్ సెక్షన్ వైపు వెళ్ళి చూడిదార్ చూస్తూ ఉన్నారు. 1 గంటకి వాళ్ళు షాపింగ్ పూర్తి చేసుకుని ఫుడ్ కోర్ట్కి వచ్చి కూర్చున్నారు. ఆశ్రిత్ వాళ్ళ ఫ్రెండ్స్, అక్కడికే సాన్వి, ప్రణవి కూడా వాళ్ళ షాపింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చి సరదాగా మాట్లాడుతూ జ్యూస్ తాగుతూ ఉన్నారు. సాన్వికి మనసు అలచడిగా అనిపించి చుట్టూ చూసింది. తనకి దూరంగా ఒక టేబుల్ దగ్గర ఆశ్రిత్ కూర్చొని కనిపించాడు. సాన్వి: ఏంటి, ఎందుకు ఇలా అనిపిస్తుంది? ఇలా అనిపించినప్పుడే నాకు ఆ అబ్బాయి ఎందుకు కనిపిస్తున్నాడు? నేను ఎక్కడున్నా నాకు ఆ అబ్బాయి కనిపిస్తున్నాడంటే ఆ అబ్బాయి నన్ను ఫాలో చేస్తున్నాడా? అంటే మన కాలేజీలో కూడా కనిపించాడు. మళ్ళీ ఇక్కడ చూద్దాం. మళ్ళీ ఇంకొకసారి ఇలానే కనిపిస్తే వెళ్ళి అడిగేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.